ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డివిజిబిలిటీ రూల్స్ గురించి చెప్పుకుందాం. డివిజిబిలిటీ రూల్స్ అంటే తెలుగులో భాజనీయత సూత్రాలు అంటారు. వీటిని దేనికి ఉపయోగిస్తారంటే ఏదైనా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చి ఇవి ఈ టేబుల్లో 2లో 3, 4, 5, 6, 7, 8, 9, 11 ఇలా ఈ టేబుల్స్లో డివిజిబిలిటీ అవుతుందా లేదా అని అడిగినప్పుడు మనకి మొత్తం చేసుకోకుండా షార్ట్ కట్ మెథడ్లో స్పీడ్గా చేసుకోవడానికి ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11 వీటి యొక్క డివిజిబిలిటీ రూల్స్ అనేవి తెలుసుకుందాం. ఫస్ట్ 2 యొక్క డివిజిబిలిటీ రూల్. 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఏదైనా సంఖ్యలో వన్స్ ప్లేస్లో 0 ఆర్ ఎనీ ఈవెన్ నెంబర్ ఉంటే అది 2తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3948. ఇక్కడ వన్స్ ప్లేస్లో ఏముంది 8, అంటే 8 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి అది 2తో డివిజిబుల్ అవుతుంది. అలా వన్స్ ప్లేస్లో 8 ఆర్ 0 ఎనీ ఈవెన్ నెంబర్ 0 ఆర్ ఎనీ ఈవెన్ నెంబర్ 2, 4, 6, 8 ఇలా ఉంటే ఇవి వన్స్ ప్లేస్ చూసుకుంటే సరిపోతుంది, అది 2తో డివిజిబుల్ అవుతుంది. ఇది 2 యొక్క డివిజిబిలిటీ రూల్. నెక్స్ట్ 3 యొక్క డివిజిబిలిటీ రూల్ చూసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 నెంబర్ తీసుకుందాం. ఈ నెంబర్ ఏంటి? 1,37,886. దీన్ని మనం 3తో డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకోవాలంటే మనం భాగాహార పద్ధతిలో చేసుకోవడానికి టైం టేకింగ్. కానీ దీనికి కూడా ఒక రూల్ ఉంది. దీని యొక్క 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఇచ్చిన నెంబర్లో అన్ని నెంబర్స్ యాడ్ చేసుకోవాలి. ఏంటి? 1, 3, 7, 8, 8, 6 వీటిని యాడ్ చేసుకుందాం. 1 + 3 4, 4 + 7 11, 11 + 8 19, 19 + 8 27, 27 + 6 33 = 33. 33 అనేది 3లో డివిజిబుల్ అవుతుంది కదా. 3 11 33. కాబట్టి ఇచ్చిన నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఏదైనా నెంబర్ ఇస్తే ఆ నెంబర్లో ఇచ్చిన అన్ని నెంబర్స్ని అన్ని అంకెల్ని కూడుకుంటే అది 3తో డివిజిబుల్ అయింది అనుకోండి, అప్పుడు అది ఇచ్చిన నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 4 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నెంబర్ చూడండి, 4,72,348. ఇది ఇంత పెద్ద నెంబర్. దీన్ని మనం డివిజిబుల్ అవుతుందా లేదంటే భాగాహార పద్ధతిలో చేసుకోవాలంటే కష్టం, కొంచెం టైం టేకింగ్. అలా కాకుండా దీని యొక్క రూల్ ఏంటంటే 4 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసుకోవాలంటే ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 2 నెంబర్స్ తీసుకోవాలి. అంటే వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ నెంబర్స్, వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ తీసుకోవాలి. ఎంత? 48. 48 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా లేదా? డివిజిబుల్ అంటే నిశ్శేషంగా, అంటే శేషం 0 వచ్చేటట్టు డివిజిబుల్ అవ్వాలి. అంటే 48 4తో డివిజిబుల్ అవుతుందా లేదా? 4 12 48, 4 12 48 అంటే 0. కాబట్టి అప్పుడు ఇచ్చిన నెంబరు 4,72,348 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. ఇది 4 యొక్క డివిజిబిలిటీ రూల్. నెక్స్ట్ 5 యొక్క డివిజిబిలిటీ రూల్ చాలా ఈజీ. వన్స్ ప్లేస్లో 0 ఆర్ 5 ఉంటే అది ఎంత పెద్ద నెంబర్ అయినా 5తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 45,920. వన్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి అది 5తో డివిజిబుల్ అవుతుంది. ఆర్ ఏదర్ ఇక్కడ 5 ఉందనుకోండి, ఇది కూడా 5తో డివిజిబుల్ అవుతుంది. 5 యొక్క డివిజిబిలిటీ రూల్ చాలా సింపుల్. వన్స్ ప్లేస్లో 0 ఆర్ 5 ఉంటే ఎంత పెద్ద నెంబర్ అయినా అది 5తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 6 యొక్క డివిజిబిలిటీ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ 2,75,382. 6 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఇచ్చిన నెంబర్ అనేది 2తో డివిజిబుల్ మరియు 3తో డివిజిబుల్ అయితే అది 6తో డివిజిబుల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ 2తో అవుతుందా లేదో చూసుకుందాం. వన్స్ ప్లేస్లో 2 ఉంది కదా, ఈవెన్ నెంబర్, అంటే ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3తో డివిజిబుల్ అవుతుందా లేదో చూసుకోవాలి. అంటే ఇచ్చిన నెంబర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? 2 + 7 9, 9 + 5 14, 14 + 3 17, 17 + 8 25, 25 + 2 27. 27 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కదా. 3 9 27. కాబట్టి ఇచ్చిన నెంబర్ అనేది 2,75,382 అనేది 6లో డివిజిబుల్ అవుతుంది. అంటే 6 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఇచ్చిన నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవ్వాలి మరియు 3తో డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు
7 యొక్క డివిజిబిలిటీ రూల్ చూద్దాం. 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఎలాగంటే, ఇప్పుడు ఇచ్చిన నెంబర్లో వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని డబల్ చేసి మిగతా నెంబర్ నుంచి తీసివేయాలి. అంటే ఇక్కడ రిమైనింగ్ నెంబర్ ఎంత, 685 మైనస్ వన్స్ ప్లేస్లో 3 ఉంది, దీన్ని డబల్ చేయాలి. అంటే 2 3 6, అంటే ఎంత వచ్చింది, 679. మళ్ళీ ఇప్పుడు దీంట్లో నుంచి కూడా వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని డబల్ చేసి రిమైనింగ్ నెంబర్ నుంచి తీసివేయాలి. ఇక్కడ ఎంత ఉంది, 67 మైనస్ వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ ఎంత, 9, డబల్ అంటే 18. 67 మైనస్ 18 ఈక్వల్ టు 49. 49 అనేది 7లో డివిజిబిలిటీ అవుతుందా లేదా, అవుతుంది. 7 7 49. కాబట్టి మనకి ఇచ్చిన నెంబర్ 6853 అనేది 7లో డివిజిబిలిటీ అవుతుంది. అంటే 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, మనం ఒక నెంబర్ ఇస్తే ఆ ఇచ్చిన నెంబర్లో వన్స్ ప్లేస్లో నెంబర్ డబల్ చేసుకొని మిగతా నెంబర్లో తీసివేసుకుంటూ రావాలి. అలా వస్తున్నప్పుడు అది చివరికి వచ్చేసరికి 7లో డివిజిబిలిటీ అవుతే అది ఇచ్చిన నెంబర్ అనేది 7లో డివిజిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ 8 యొక్క డివిజిబిలిటీ రూల్ చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3,94,520. ఇది కూడా సేమ్ కొద్దిగా 4 డివిజిబిలిటీ రూల్ లాగానే ఉంటుంది. 4 డివిజిబిలిటీ రూల్లో లాస్ట్ 2 నెంబర్స్ తీసుకున్నాం, వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్. 8 డివిజిబిలిటీ రూల్లో లాస్ట్ 3 నెంబర్స్ అంటే వన్స్ టెన్స్ హండ్రెడ్స్ ఈ ప్లేస్లో నెంబర్స్ తీసుకుంటే ఇక్కడ ఎంత ఉంది, 528. 528 అనేది 8లో డివిజిబిలిటీ అవుతుందా లేదో చూసుకోవాలి. ఒకసారి చూద్దాం. 8 6 48, 4 ఉంటుంది, మళ్ళీ 48. 8 6 48 డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇచ్చిన నెంబర్ అనేది 8లో డివిజిబుల్ అవుతుంది. 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, లాస్ట్ 3 నెంబర్స్ వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న అంకెని తీసుకొని సంఖ్యని అది 8లో డివిజిబిలిటీ అవుతుందా లేదో చూసుకుంటే మనకి ఇచ్చిన నెంబర్ కూడా 8లో డివిజిబుల్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ 9 యొక్క డివిజిబిలిటీ రూల్ చూద్దాం. ఇప్పుడు ఎంత ఇచ్చే నెంబరు, 3,45,672. ఇది కూడా సేమ్ 3 లాగానే ఉంటుంది. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ లాగానే ఇచ్చిన నెంబర్లోనే అన్ని నెంబర్స్ యాడ్ చేసుకోవాలి. 3 + 4 7, 7 + 5 12, 12 + 6 18, 18 + 7 25, 25 + 2 27, అంటే 27 వచ్చింది. 27 అనేది యాడ్ చేసుకున్నాక వచ్చిన నెంబర్ 27 అనేది 9లో డివిజిబుల్ అవుతుందా లేదా, 9 3 27 అవుతుంది కదా. కాబట్టి 3,45,672 అనేది 9లో డివిజిబుల్ అవుతుంది. 9 యొక్క డివిజిబిలిటీ రూల్ కూడా సేమ్ 3 లాగానే ఇచ్చిన నెంబర్లోని అన్ని నెంబర్స్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో వచ్చిన నెంబర్ 9తో డివిజిబుల్ అవుతుందా లేదా చూసుకోవాలి. సింపుల్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్. నెక్స్ట్ 11 యొక్క డివిజిబిలిటీ రూల్. 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఎలాగంటే, ఫస్ట్ వన్స్ ప్లేస్లో నెంబర్ తీసుకొని 1 1 నెంబర్ లీవ్ చేసుకుంటూ పోవాలి. ఈ 5 లీవ్ చేస్తే 7, నెక్స్ట్ 4 లీవ్ చేస్తే 9. వీటిని యాడ్ చేసుకోవాలి. ఎంత, 6 + 7 13, 13 + 9 22. ఇలా ఉంచుకోండి సైడ్. నెక్స్ట్ ఈసారి టెన్స్ ప్లేస్లో నెంబర్ తీసుకోవాలి. నెక్స్ట్ 1 1 నెంబర్ లీవ్ చేసుకుంటూ పోవాలి. దీనికి కూడా 5 7 లీవ్ చేస్తే 4, 4 9 లీవ్ చేస్తే 2. ఇప్పుడు వీటిని యాడ్ చేసుకోవాలి. 5 + 4 9, 9 + 2 11. ఈ రెండింటిని మైనస్ చేయాలి. 22 - 11 11. ఇప్పుడు వచ్చిన నెంబర్ 11తో డివిజిబిలిటీ అవుతుందా లేదో చూసుకోవాలి. 11 1 11, 11లో డివిజిబిలిటీ అవుతుంది. కాబట్టి ఇచ్చిన నెంబర్ 2,94,756 అనేది 11లో డివిజిబిలిటీ అవుతుంది. 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఫస్ట్ వన్స్ ప్లేస్లో నెంబర్ తీసుకొని 1 1 నెంబర్ యూజ్ చేసుకుంటూ ఇచ్చిన నెంబర్స్ ఎన్ని ఉంటే అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో నెంబర్ తీసుకొని మళ్ళీ 1 1 నెంబర్ యూజ్ చేసుకుంటూ వెళ్తూ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. వచ్చిన 2 నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ 22 వన్స్ ప్లేస్లో నెంబర్స్ యాడ్ చేస్తే 22 వచ్చింది. టెన్స్ ప్లేస్ తర్వాత 1 1 నెంబర్ యూజ్ చేసుకుంటూ వెళ్తే 11 వచ్చింది. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 11 అని. ఫైనల్గా వచ్చిన నెంబర్ 11తో డివిజిబిలిటీ అయితే ఇచ్చిన నెంబర్ 11తో డివిజిబుల్ అవుతుంది.